వెల్కమ్ టు N24 న్యూస్. హైదరాబాద్ వేదికగా ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం గర్వకారణమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణను టెక్స్టైల్ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ చర్ఖాతో స్వయం సమృద్ధిని చూపించామన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ నేతన్నలు మగ్గంతో అద్భుతమైన వస్త్రాలు తయారు చేస్తున్నారని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. వారికి ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తూ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. సాంప్రదాయం, ఆధునికత కలయికతో తెలంగాణను టెక్స్టైల్ హబ్ గా తీర్చిదిద్దారని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. Leaders of the global textile industry, we are meeting today in a city that is always known, a city where we try to bridge the gap between old and new. I am here to just not to talk about the industry. I am here to talk about the inheritance, what we have inherited, and how well we can take the legacy to the next level. You know, I would like to mention more than a century ago, if you have seen, if you have witnessed, if you heard, a man with a simple wooden wheel, the charka, reminded a nation that its freedom was not just won at the ballot box, but at a loom. Mahatma Gandhi understood a fundamental truth that when we weave our own fabric, we weave our own destiny. The great message, he has sensed it 100 years back. That was the first Swadeshi, and it was a moment of dignity. It was a moment of defiance. And today in the heart of Telangana, we have all gathered to begin the next chapter. We are calling it as New Swadeshi. You know that textile dialogue. It is a vision where the ancient wisdom of the charka meets the potential, the infinite potential of the chip, where the heritage of the past becomes the engines of the future. Now, there are those who say in the world of the fast fashion and automated machines, the artisan is a relic of the past. They say that the global supply chains are too complex, too cold for a human hand. But I feel they don't know Telangana. హైదరాబాద్ లో జరుగుతున్న ఆసియా టెక్స్టైల్ కాన్ఫరెన్స్ తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త దిశను చూపిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమంపై దృష్టి సారిస్తోందన్నారు. నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమ స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సాంప్రదాయ నైపుణ్యాలను ఆధునిక సాంకేతికతతో కలిపి కొత్త అవకాశాలు సృష్టిస్తున్నామన్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసి ఉద్యోగ అవకాశాలు పెంచడం లక్ష్యమన్నారు. తెలంగాణను టెక్స్టైల్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి నాయకత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి, ఇది భారతదేశానికి అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ గ్రోత్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పరిశ్రమ, వేలాది మంది ఆధారపడ్డటువంటి పరిశ్రమ. పురాతన కాలం నుంచి దీనికి ఊపిరులూదినటువంటి ఈ తెలంగాణ గడ్డ. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నేతన్నల యొక్క సంక్షేమంతో పాటు వారి యొక్క బీమా, అదేవిధంగా భరోసా, అదేవిధంగా పొదుపుకి పెద్ద ఎత్తున ప్రభుత్వం సహకరిస్తూనే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లోన్ వేవర్ కూడా చేసి నేతన్నని గుండె ధైర్యంతో, భరోసాతోటి నిలబడి చేతి నిండా పని కల్పించి దేశాలకి తెలంగాణ యొక్క కీర్తిని, ఖ్యాతిని పంచినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా తెలంగాణ గడ్డ మీద నుంచే మా నేతన్నలకు ఉంది. ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని పోదిపుచ్చుకుంటూనే భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఉద్యోగం. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన ఆసియా టెక్స్టైల్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, చేనేత కార్మికుల జీవనాధారమన్నారు. భారతదేశానికి ఉత్తమ వస్త్రాల తయారీలో గొప్ప చరిత్ర ఉందని గుర్తు చేశారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతికతతో పాటు సాంప్రదాయాన్ని కలిపి అభివృద్ధి సాధిస్తున్నామని వివరించారు. ఈ రంగంలో మరిన్ని అవకాశాలు సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. India has a rich history and tradition of creating the best cloth.
For centuries, art and culture helped India perfect its traditional textiles. As per our tradition, as Chief Minister of Telangana, I carry divine dress for Lord Sri Rama at Bhadrachalam temple on Sri Rama Navami. Telangana can proudly say we have textiles in our DNA. During the rule of Nizams, traders from all over the world came to buy cloths and pearls in Hyderabad. You know, Hyderabad is the rocks and lakes and pearl city. From our famous Pochampalli Ikkats to Gadwali sarees, Warangal Dharis to waves of Narayanpet, textile is not just an industry, it is lifeline for our weaving communities. There are historic reasons. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ నుంచి చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదంలో ఏసీ, ఫ్రిడ్జ్ తో పాటు ఇతర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ నివాసితులు భయంతో పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హలో హుజురాబాద్ డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించి స్థానికులతో కలిసి నిరసన తెలిపారు. జడావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. హైదరాబాద్ లో జరిగిన హనుమాన్ శోభయాత్రలో ఓ ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. కొందరు యువకులు ప్రదర్శించిన ఫ్లెక్సీలో ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం, మరోవైపు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ఫోటో ఉండడం కలకలం రేపింది. ఫ్లెక్సీపై హిందీలో ఆప్కా బాప్ ఆ రహా హే అనే నినాదం కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనతో అక్కడికొచ్చిన భక్తులు, నిర్వాహకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి అంశాలు శోభాయాత్ర ఉద్దేశాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ మాజీ మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా జీవించే అవకాశం ఇవ్వాలన్నారు. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విధానంలో మావోయిస్టులకు అన్ని విధాలుగా మద్దతుంటుందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై కూడా స్పందిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. శాంతి, స్థిరత్వం కోసం చర్యలు అవసరమని తెలిపారు. మేము మొట్టమొదటి చెప్తున్నాం, ఇది సాధ్యాలు దృష్టిలో పెట్టుకొని
జనజీవన సంవత్సర కాలమండి అని చెప్పి చెప్తున్నాం. సరే మా మీద కోపడ్డారు, కోపడినా సరే మా స్లోగన్ మానలేదు, చెప్పుకుంటూ వస్తున్నాం. చివరికి అమిత్షానే ప్రకటించాడు నక్సల్ ఫ్రీ కంట్రీ అని చెప్పేశాడు. అంటే నక్సల్ చంపేస్తాం, సిద్ధాంతం ఓడిస్తామంటే మాకు అభ్యంతరంలా, ఓడించుకోండి, నేను ఫిజికల్గా చంపేస్తానని చెప్పాడు. హిట్లర్ ఒకటి చెప్పాడు ఫస్ట్, తర్వాత ఇతనే చేశాడు. మాజీ మంత్రి హరీష్ రావు పేదవారికి న్యాయ సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. పేదలకు న్యాయం అందేలా ముందుకు రావాలని సూచించారు. విద్యతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, న్యాయం ప్రధానంగా ఉండాలని పేర్కొన్నారు. అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని త్యాగాలు చేసి తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఈ రాష్ట్రం మరి దేశంలోనే ఒక మార్గదర్శకంగా అన్నిట్లలో కూడా ఈ రాష్ట్రం మరి ముందుండే విధంగా కలిసిమెలిసి మన అందరం కూడా పనిచేద్దాం. డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తా ఉంటారు, లాయర్ దగ్గరికి ఎవరు వస్తారు? బాధితులు వస్తా ఉంటారు. బాధితులకు అండగా నిలబడడం లాయర్లుగా మీ బాధ్యత ఉండాలి. మీరు కూడా దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. బాధితులకు అండగా ఉండండి. లాయర్ అంటే కేసు గెలవడం ఒకటే కాదు, కొన్ని కేసులు గెలవచ్చు, కేసులు ఓడిపోవచ్చు, అంతిమంగా న్యాయం గెలవాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విద్యా సంస్థల ఫీజుల అంశంపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జాగృతి ఆధ్వర్యంలో పాఠశాలల వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత, ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఎక్సర్సైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇలా 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై స్పందించారు. రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటిస్తూ ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. వెంకటాపూర్లో ఉపాధి హామీ పథకం కింద మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ కార్మికుల సేవలను ప్రశంసించారు. వారి వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని తెలిపారు. మీరు రకరకాల మాటలు చెప్పి గ్రామ జ్యోతి అని, గ్రామ పాలన అని మోసం చేశారు. కానీ 99 రోజులు ఈ ప్రణాళికలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే మా సిబ్బంది, మా శానిటేషన్ వర్కర్స్, మా జీపీ వర్కర్స్ అందరు కష్టపడి పనిచేస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు. మేము చేయలేదు, వీళ్ళు ఏం చేయొద్దు, మేము తిట్టాలి అనేది. ఇది దయచేసి ఈ యొక్క గ్రామాలలో సర్పంచులు ఆల్ పార్టీస్ ఉన్నారు, వార్డు మెంబర్లు ఆల్ పార్టీస్ ఉన్నారు. గ్రామాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన రావాలి, కానీ గ్రామాలను వ్యతిరేకించడము, కార్యక్రమాలను వ్యతిరేకించడం ఇది సరైనది కాదు. అయినా కూడా జూన్ 2 వరకు 99 రోజుల ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అద్భుతంగా చేస్తాం. గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుతాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం.